ఆల్రెడీ మీరు ఏదైతే క్షుద్ర పూజల గురించి మాట్లాడిందో ఆ మాటలను నేను ఆర్ఎస్పీ మాట్లాడుతూ కూడా గుడంబ దాగి మాట్లాడినటువంటి ఆ మాటలు వినపడతా ఉన్నాయి. ఈ క్షుద్ర పూజల రాజకీయాలు ఒక రాజకీయ అంటే మీ పార్టీ అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆర్ఎస్పీ మాట్లాడుతాం. సో ఏంటి అసలు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు లేని కేవలం కల్పితాలు మాత్రమేనా? మీ దగ్గర ఉన్న ఏమైనా ఫోటోలు ఆయన ఎక్కడైనా హరీష్ రావు లేకపోతే మీకు ఎవరైనా సూత్ర పూజలు చేసినట్టు చూపెడతారా? ఇప్పుడు సుట్టంతా తిప్పి సుత్తి చెప్పిండే ఆర్ఎస్పీ కానీ సమాధానం చెప్పలే. ఇంత పొడవు ప్రెస్ మీట్ పెట్టిండు. అందరూ ఏమనుకున్నారంటే ఏదో ఒకటి చెప్తాడేమో, నిజంగానే హరీష్ రావు గిట్ట అడిగిపోయి ఏమైనా చేసిన సంగతి చెప్తాడేమో, దీంట్లో తప్పేముంది మేము చేసినటువంటి పూజలలో అంటాడేమో అని అనుకున్నాం. సుత్తి ఓన్లీ డబ్బా అలా కాడ మార్కులు కొట్టేయడానికి ఈయన ఒక పర్ఫార్మెన్స్ తప్ప అంతకుమించి పెద్దగా ఏం లేదు. ఆ పార్టీలో జాయిన్ అయిపోయినప్పటి నుంచి నా పర్ఫార్మర్ మాత్రమే అయింది తప్ప అంతకుమించి పెద్దగా నిజ రాజకీయాలలో పర్ఫామ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏం లేదు. నా ప్రశ్న చాలా సూటిగా అడిగిన, నేను తేదీలు చెప్పిన, నేను ఆ యొక్క ప్రాంతాల పేరు చెప్పిన, నువ్వు వాడికి ఎందుకు పోయినావో చెప్పిన, నువ్వు వాడికి దేనికోసం పోయినావు అని అంటే నేను దానికి ఒక రీజన్ కూడా చెప్పిన. ఏమని? నువ్వు గుడికి పోతావు లేకపోతే నువ్వు గుడికి పోతావు, మనం ఎక్కడ పోయినా కూడా లోక కళ్యాణం కోసం దైవభక్తితో పోయినప్పుడు బాగా చెప్తా మనం గుడి బయటికి వచ్చి మనం చెప్పుకుంటాం. ఫస్ట్ మన అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సాధారణ వ్యక్తులు ఏవో చేసుకుంటున్నా మనం ఇవన్నీ చర్చించాం. ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు, రాష్ట్రంలో అతి క్రియాశీలక పదవులలో మీరు ఉంటున్నప్పుడు, పొద్దున లేస్తే అబద్ధాలతోటి ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్నప్పుడు మీరు చేసేటటువంటి చీకటి పూజలు ఏవైతే ఉన్నాయో, క్షుద్ర పూజలు ఏవైతే ఉన్నాయో, ఇది ప్రజల యొక్క ఆలోచనలని ఎంతసేపు వెనకాకి నెట్టేసేటటువంటిది. అంటే మీ రాజకీయ కుతంత్రాలు వర్కౌట్ అవుతలేవు అని చెప్పి తంత్రాలకు పోయినటువంటి పరిస్థితి నేను చెప్పిన. నువ్వు కాదని చెప్పి నేను తేదీలు చెప్పిన. ఫస్ట్ అసలు మొత్తమే ఖండించారు. నేను తేదీలు చెప్పిన, లేదు నేను పలానా తేదీ గా గుడికి పోలే ఇంకొక ఆడి గుడికి పోయినావా అని అంటే మళ్ళీ మీరు నా కాడికి వస్తారు కదా. ఆయన ఆ గుడికే పోలేదంటే నువ్వెట్లా అంటున్నావు రామ్మోహన్ రెడ్డి గారు అని. అప్పుడు జవాబు చెప్తానన్నా. నేను నాలుగోడల మధ్యలో మీ అందరి చెవులలోనో చెప్పలేదే. నేను మీడియా ముందుకు వచ్చి చెప్పిన. గతంలో కవిత గారు లేఖ రాష్ట్ర సంగతి కూడా నేను మీడియా ముందుకు వచ్చే చెప్పిన. అర్ధరాత్రి కూడా కాదు. నేను ఒకటే, మరి అదే హరీష్ రావు గారిని అడగరు అదురి ఏం పూజలు చేసినావు సార్? ఇప్పుడు తాడిచెట్టు కింద కూర్చొని పాల్దాయన అంటే నమ్ముతావాను? నువ్వు పోయినటువంటి గుడి ఏంటిది, నువ్వు పోయినటువంటి రోజు ఏంటిది, నువ్వు చేసినటువంటి పూజ సమయం ఏంటిది, ఆ సమయంలో ఎట్లాంటి పూజలు చేస్తారు అనేటటువంటిది ఇప్పుడు చర్చకు వచ్చినప్పుడు నువ్వు తాడిచెట్టు కింద కూర్చొని పాలు తాగినంటే నువ్వు నమ్ముతావా? నేనేమంటున్నా, ఆ సిచ్యువేషన్ ఏంటిది, నువ్వు దేనికోసం పోయినావు? నార్మల్గా చిన్న బతుకమ్మ కాడికి పోయినా, లేకపోతే బోనాల కాడికి పోయినా, లేకపోతే ఇంకో గుడి కాడికి పోయినా హరీష్ రావు గారి యొక్క సోషల్ మీడియా ప్రతి నిమిషం అప్డేట్ చేసుకుంటుంటుంది. అట్లాంటిది మనిషి అట్లా అని చెప్పి మనిషి అన్ని రోజులు పూజలు చేసుకున్నప్పుడు ఎవరికి ప్రపంచానికి తెలియకుండా గుట్టు సప్పుడు కాకుండా ఎందుకు చేసుకున్నావు? ఇది ఒక్క ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. ఇంకొకటి, ఇమ్మీడియట్గా పాపం దాసోజు శ్రవణ్ గారు మంచోడు, ఆయన వచ్చేసిండు ఈయన డిఫెన్స్లకి. రాహుల్ గాంధీ గారి బొమ్మ ఒక దిక్కు పట్టుకున్నాడు, ముఖ్యమంత్రి విజయ్ గారి బొమ్మ ఇంకొక దిక్కు పట్టుకున్నాడు. శ్రవణ్ గారికి నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే, గుడులకు పోయొచ్చినాం అనేటటువంటిది బాగా చెప్తాం మా సామాజిక మాధ్యమాలలో మా నేతలు పెట్టుకున్నటువంటిది. ఎందుకంటే పారదర్శకంగా ప్రజల కోసం పోయి మొక్కుకున్నాం కాబట్టి అట్లా పెట్టుకుంటాం, సీక్రెట్లు ఉండవు, అట్లా ఫోటోలు ఇస్తాం. మరి అవే ఫోటోలతో పాటు హరీష్ రావు గారి ఫోటోలు కూడా పెడితే పంచాయతీ అయిపోవు కదా. హరీష్ రావు గారి ఫోటోలు ఎందుకు పెట్టలే? మీ రాహుల్ గాంధీ గారు కూడా పోయిండ్రు, చూడు ఫోటో పెట్టిండ్రు అని అన్నారు. ఆ గుడి కాదు, వేరే గుడికి, దేవునికి ముఖ్యది అది పెట్టిండ్రు, ఫోటో పెట్టిండ్రు. ముఖ్యమంత్రి తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ గారి గుడికి ఫోటో ఉంది చూడు అని అన్నారు. అట్లంటే గుహల మెడిటేషన్ చేసుకుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా ఉంటుంది. అలా సీక్రెట్ ఏం లేదు, అక్కడ సీక్రెట్గా చేసింది ఏం లేదు కాబట్టి అట్లా ఫోటోలు ఉంటాయి. హరీష్ రావు గారి ఫోటోలు ఎందుకు లేవు? నిమిషము ఫోటోలు దిగి ప్రచారాలు పెట్టుకునేటటువంటి హరీష్ రావు గారు ఈ పూజలను ఎందుకు సీక్రెట్గా చేసినావు? ప్రజల కోసమో, రాష్ట్రం కోసమో, మనందరి బాగు కోసమో, భవిష్యత్తు కోసమో, లేకపోతే ప్రకృతి కరుణించాలని చేసేటటువంటి సీక్రెట్లు ఉండవు. నువ్వు ఇంకా రాజకీయంగా చేస్తావు. ఇప్పుడు పాయింట్కి వచ్చినావు. నువ్వు ఒకవేళ వ్యక్తిగత పూజలు ఇంకోరెవరో పడకుండా నేనేవో చేసుకుంటున్నా నీకెందుకు అని కూడా నీకు ఉండొచ్చు వ్యక్తిగత రీజన్. ఈ సమాజంలో వండుకుంటా, ఈ తరంలో మనం బతుక్కుంటా, ఇంతటి హుందా అయినటువంటి రాజకీయ పొజిషన్లో మనం ఉండి అట్లాంటి పూజలు చేసేటటువంటి మనస్తత్వం ఉంటున్నటువంటి వాళ్ళని చెప్పాల్సిన బాధ్యత మాకుందా లేదా? ఇది నేను అంటున్నటువంటి ప్రశ్న. అప్పుడు మీరు అడగాలి, ఎవరు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు బాగుండాలని చెప్తే యాదగిరిగుట్టకు పోవాలి, తిరుపతికి పోవాలి, శ్రీశైలం పోవాలి. ఎవరు లేనప్పుడు గుట్టుసప్పుడు కాకుండా పోయి పూజలు ఎందుకు చేయాలి? బాగా చెప్తే కూడా చెప్పాలి కదా. నేను అంటుంది అది. ఇది ఎట్లుంటే
నేను నమ్మ ఇంకోటి ఆ పూజలు కూడా వర్కౌట్ అనేటటువంటి కాదు. కానీ అట్లాంటి పూజలు చేస్తున్నటువంటి ఒక మనిషి దుర్బుద్ధిని నేను ఎక్స్పోజ్ చేసిన. ఇది నా పాయింట్. అట్లాంటి పూజలకి చేస్తున్నటువంటి ఆ యొక్క మనిషి యొక్క ఆలోచన విధానం ఇంకొకరికి కీడు కలిగించాలని, రాజకీయంగా వాళ్ళకి లబ్ధి చేకూరాలని, తద్వారా ఇంకొకరు డ్యామేజ్ కావాలనేటటువంటి ఒక దుర్బుద్ధి ఏదైతే ఉందో ఆ నీచపు సంస్కృతికి హరీష్ రావు గారు పూనుకున్నారనేటటువంటిది నేను ఆ రోజు మీడియా ముంగట చెప్పినా, ఈ రోజు మీడియా ముంగటనే నేను చెప్తున్నా. అది కూడా అంటారు మీ మంచి గురించేనే, మా మంచి గురించి అయితే బాగా చెప్తావాలి, ప్రజల మంచి ఎంచు. కానీ ముందు కూడా మీరు డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఒక మాట వినిపిస్తాం. ఏవి డైవర్షన్ పాలిటిక్స్? కాంగ్రెస్ మేము దేని నుంచి డైవర్ట్ కావాలి? బాగా చెప్తాం, మేము ఏం చేసాం అన్ని చెప్పుకొని. కానీ మాకు డైవర్షన్ ఏంటంటే నిన్న కూడా 21,000 కేజీలకు సంబంధించినట్టు కలిసి ఆహారం పట్టుకున్నాం. 10 ఏళ్ళలో ఏ రోజైనా పట్టుకున్నటువంటి మొక్కలేనా వాళ్ళు? డ్రగ్స్ నుంచి పిల్లల్ని దూరం చేస్తున్నాం, కలుషిత ఆహారం నుంచి ప్రజల్ని కాపాడుకుంటున్నాం, పర్యావరణాన్ని హైడ్రా తీసుకొచ్చి కాపాడుకుంటున్నాం. ఏ రకంగా ప్రజలకు మేలు చేసుకుంటలేం మీరు ఈరోజు చెప్పురి? డైవర్టివ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు కూడా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే నేను ఏదైనా మాట్లాడుతారేమో దాని గురించి అనుకున్నా. చెవులో చిట్చాట్ చేస్తా అని అంటున్నాడు. ఎందుకు బాజాబ్తో చెప్ప? నీకేముంది? నువ్వు దొంగతనం చేసినావా ఏమన్నా? బాజాబ్తో చెప్పు. లీగల్ నోటీస్ పంపించిండా? నేను కూడా పంపుతాను లీగల్ నోటీస్. నువ్వు ఆడేటటువంటి అబద్ధాలకి నేను పంపిస్తే నీ ఇల్లు మొత్తం నిండిపోవాలి. మరిగా ఏమవుతుంది లీగల్ నోటీస్ తోటి? నీ వకీల్తో పంపినావు, నేను కూడా వకీల్నే. నా జవాబు నాకుంది. ఐఎమ్ స్టాండింగ్ బై మై లైన్. నీకు డిఫేమేషన్ అయిందంట. నువ్వు పోయింది తప్ప, నీ తేదీలు తప్ప, నువ్వు చేసిన పూజలు తప్ప, నాదేం తప్ప అని చెప్పి నువ్వు నాకు లీగల్ నోటీస్ ఇస్తావా? నిరాధారణ ఆరోపణలు అని చెప్తాను. డేట్లు ఎవరు చెప్పారు? మరి అవి నిజమా అబద్ధమా? ఖండించమనండి. సింపుల్ అబ్బా. నావి నిరాధారమైనటువంటి వేగిత అయితే నేను చెప్పినటువంటి తేదీలలో నేను తెలంగాణలో ఏమన్నా పూజగడలు ఏమని చెప్పానండి. ఇప్పుడు మీడియాలోనే చెప్పేటోడు కదా. అవి ఆధారం ఉన్నట్ట నిరాధారమైనవా? పంపించిన కన్నా ఉండాలి కొంచెం. గాంధీ గారు కూడా చెప్పారంట కానీ ఇలాంటి శుద్రపూజలు అలాంటివి ఏం లేవు అని చెప్పి. ఏవవి? అప్పట్లో ఎమర్జెన్సీ టైంలో గాంధీ గారు కూడా చెప్పారంటే ఇలాంటి శుద్రపూజలు అనేవి లేవు అని దానికి ఒక ఆర్టికల్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు నేనే అంటున్నా ప్రజలని. దాన్ని అంతగానం పట్టించుకోవాల్సిన నువ్వు మళ్ళీ గాడికే పోతున్నావు. ఇప్పుడు ఊర్లల్లో ఏమన్నా జరిగి ఇప్పటికి కూడా శుద్ర పూజలు లేవు, ఇట్లాంటి మనం నమ్మొద్దు అనేటటువంటి ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ లెక్క కొత్త తరాలను మనం ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి మన బాధ్యత. అవునా? అట్లాంటిది ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి అట్లాంటి పనులు నువ్వు ఎట్లా చేస్తావని అన్న. నీ ఊర్లో ఎవడో వస్తాడా? ఇట్లాంటివి మనం నమ్మం. కానీ ఇంటికాడికి వచ్చి అవి అన్నీ కట్ చేసి ఇంటి ముంగట వేసిపోతుండే చూసినావు అనుకో, నువ్వేం చేస్తావు? అవన్నీ నేను నమ్మను కాబట్టి దాని మీదకి ఏం చెప్పిపోతా అంటావు? ఇంతమందిని అడుగుతున్నా నేను. పోతా అంటారా మీరు ఎవరన్నా? ఈ మధ్యకాలం మనకు ప్రాంక్స్ వస్తున్నాయి. ఒకడు మొత్తం రోడ్డు మీద అంతా అవన్నీ వేసేసేస్తాడు, ట్రాఫిక్ అంతా మళ్ళీ ఇంకో దిక్కుపోతుంటుంది. అవన్నీ నమ్మము, కానీ తెలియకుండా అట్లాంటివన్నీ ప్రభావం ఉంటుందేమో అనేటటువంటి ఒక విశ్వాసం మనందరి మీద ఉంటుంది. నో హరీష్ రావు గారికి నేను అంటుంది, హరీష్ రావు గారు అట్లాంటి పనులకి పూనుకొన్నారు అని అంటే ఆయన ఒక నిజ స్వరూపాన్ని మేము బయట పెడుతున్నాం. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇంకొకటి అంటున్నా, ఈ మధ్యకాలంలో హరీష్ రావు నిజాలు చెప్పినటువంటిది ఒకటి చెప్పండి. నిజాలు హరీష్ రావు మన మీద చాలా మాట్లాడిండు. అదేదో రుణమాఫీ కాకపోతే రాజీనామా చేస్తా అన్నాడు, చేసిండా? లేకపోతే నీళ్ళకి సంబంధించి చేసి ఆడ గేట్లు ఓపెన్ అయ్యి ఉంటే లేదు తోడొచ్చు నీళ్ళు ఆడ ఆగుతున్నాయని చెప్పి మాట్లాడిండు. అయ్యేటటువంటి విషయమా? ఎన్ని రకాలుగా పిల్లలను కూడా రెచ్చగొట్టి 4-5 చచ్చిపోతే దాని మీదకించి శివరాజకీయాలు చేసుకోవచ్చు అనేటటువంటి దాని మీద గోతికాడు నక్కల్లాగా, కవిత గారేమో గుంట నక్క అన్నది కానీ గోతికాడు నక్కల్ లెక్క ఈరోజు వేచి కూర్చుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. రెచ్చగొడితే పిల్లలు కూడా ఏం రెచ్చిపోతలేరు. తెలంగాణ జాతి, తెలంగాణ యువత ఈరోజు చైతన్యమైనరు. ఒకప్పుడు అంటే కిరోసిన్ డబ్బా పిల్లల చేతులలో ఉండే, అగ్గిపెట్టే వీళ్ళ చేతులలో ఉండే. ఇప్పుడు పిల్లలు తెలివికి వచ్చారు కాబట్టి వీళ్ళు రెచ్చగొట్టంగానే అన్న కిరోసిన్ డబ్బా నీ చేతిలో పెట్టుకో, అగ్గిపెట్టే నా చేతిలో పెట్టని అడుగుతున్నారు. దాన్ని తెగిడిచి మరి వాళ్ళని కొట్లాడమానండి. ఈ శవరాజకీయాలు చేసేటటువంటి కుట్రలు పనిచేస్తలేవు, అబద్ధాలు పనిచేస్తలేవు, దుష్ప్రచారాలు పనిచేస్తలేవు. కాబట్టి నువ్వు సీక్రెట్గా పోయి పూజలకు పూనుకున్నట్టున్నావు. నేను అవన్నీ అడగానండి. రాహుల్ గాంధీ మీద కూడా అవే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. 57 సార్లు ఆయన ఏ జాడ చెప్పకుండా ఎన్నో సార్లు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని వాళ్ళు అంటారు. ఏ జాడ చెప్పకుండా పోయిండు? ఆ బీజేపీ సోషల్ మీడియా కోరి ఆడ ఒకసారి పోయేసి ఇటలీకి పోయిండు అని అంటారు, ఒకసారి పోతే ఏదో పబ్కి పోయిండు అంటారు, ఒకసారి పోతేనేమో ఇంకెక్కడికో హాలిడేలలో ఎంజాయ్ చేస్తుండు అని చెప్పి మాట్లాడతారు. ఆయన పోయిన ప్రతిసారికి ఒక ట్యాగ్ లైన్ తోటి బీజేపీ పోస్టులలోనే ఉంటుంది. ఆయన ఇట్లా గుడి టెంపుల్లో అర్ధరాత్రి పూట్లలో కూర్చునేటటువంటి పరిస్థితి ఏం కాదు. ఒకవేళ మేమన్నది గిట్ట ఆరోపణ అనేది దుష్ప్రచారమేనా అంటే అది దుష్ప్రచారం అని చెప్పి ఆధారాలతోటి హరీష్ రావు గారు నిరూపణ చేయాల. నేను తేదీలు అన్నా, నేను గుడి పేరు చెప్పిన, జాగ పేరు చెప్పిన, పలానా సమయంలో పలానా పూజలే చేస్తారా, ఆడ మంచి పూజలు చేసేటట్టు ఉండవు నేను అన్నా. కాదని చెప్పి నువ్వు నిరూపించుకోవాలి. ఇప్పుడు ఇంకా మాట్లాడతారు మీ పైన అద్దెకి పైన కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మీరు క్షమాపణ చెప్పకపోయినట్టుగా మిమ్మల్ని బయటికి తిరగని చెప్పి నేను హెచ్చరిస్తాను. క్రిమినల్ కేసులు కూడా పెడతారట కదా. అధికారంలో ఉన్నప్పుడే ఇలా అరాచకాలు సాగుతున్నప్పుడే యవ్వన్కి నోళ్ళము
మేము వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే అరాచకంగా వాళ్ళు ప్రభుత్వం సాగిస్తున్నప్పుడే పైశాచికత్వం పీక్స్లో ఉన్నప్పుడే వెన్నుపూ చూపించినటువంటి జాతి కాదు మాది. కాంగ్రెస్ పార్టీ రక్తం ఇది. ఇట్లాంటి కప్పగంతలకి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి అరుపులకి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి హెచ్చరికలకి బెదిరేటోళ్ళం కాదు. గన్ను పట్టుకుంటేనో కట్టె పట్టుకునో ధైర్యం అనుకునేటటువంటి ఈ పిరికి పందలకి గన్నులకు ఎదురుగా పోయేటటువంటి మాకు చాలా తేడా ఉంటుంది. ధైర్యం అంటే ఏంటిది అనేది మా కాడికి జరంత నేర్చుకోరు, కొంచెమన్నా బాగుపడతారు. చేసేది లంగ పని, దానికి వెనకాలకించి వచ్చి నాయకుడు కాడ మన్ననలు పొందనీక ప్రతి పనికి మాలోడు వచ్చి మాట్లాడుతూ ఉండే. నేను అంటున్నా దానికి జవాబు అడగరాదు రా మీ నాయకుడిని. సార్ ఊకే మనం వాళ్ళతో ఎందుకు మాటలు పడాలి సార్, అదేదో చెప్పరాదు అని చెప్పి అడుగురి. మీ చిత్తశుద్ధి ఏందో తెలిసిపోతుంది. ప్రతి అడ్డమైనోడు వచ్చేసేసి మాట్లాడుకుంటా ఈరోజు ఏమంటారు సోషల్ మీడియాలో నన్ను ఏదో అఘోర లెక్క నన్నే తయారు చేసారు. అదేదో వాడిని లీడర్ని చేసుకుంటే సరిపోదా? నన్ను తయారు చేసారు, మంచిగా ఉంది ఫోటో అది కూడా. కానీ నాకు కూడా సినిమాలలో అవకాశం ఇస్తే బాగానే రాణించేటట్టే ఉన్నా నేను కూడా. కొన్ని అట్లా కూడా చూడరు. ఏం చెప్తున్నా ఫైనల్ గా ఇందులో వాస్తవాలు ఉన్నాయని మేము ఒకటి హరీష్ రావు గారు దీని మీద స్పందించకుండా తప్పించుకొని పోతే మేము చేసినటువంటి ఆరోపణలు మొత్తం 100% నిజం అనేటటువంటి మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీరే నమ్ముతారు కదా. కాదనేటటువంటిది కాదనేటటువంటి నీకు ఉత్సాహం బాగుంది. నువ్వు కాదు ఆయనని ఫస్ట్ చెప్పాను రీ, నేను పోలేదని అంటాడా, నేను చేయలేదని అంటాడా చెప్పాను రీ. ఇమీడియట్గా అన్ని అస్త్రాలు మేము ముందే వదిలిపెట్టేసేసి ఏముంటుంది అనుమానం. ఫస్టే పోలేదు అంటేనే డేట్లు ఇచ్చినాం, ఇప్పుడు మళ్ళీ పోలేదాను ఇంకేమైనా ఇస్తామేమో. ఎవరు అఘోర వేషం నాకే వేసారు కదా సోషల్ మీడియాలో. నేనేమంటున్నా అంటే రాజకీయాలలో ఉన్నప్పుడు ఒక ఉన్నత స్థానంలో ఉంటున్నప్పుడు ఇట్లాంటి చెండాలపు పనులు మీరు చేయొద్దు అనేటటువంటి నా సందేశం, అంతే. ఇక్కడ వేరేదేం కాదు. నేను వ్యక్తిగతం ఆయనను మాట్లాడలే, వాళ్ళ కుటుంబ సభ్యులని నేను మాట్లాడలే. ఆ మాట్లాడేటటువంటి వ్యక్తి నేను కాదు, నాకు పరిమితులు ఉంటాయి. కానీ రాజకీయ క్షేత్రంలో మీరు ఉంటున్నప్పుడు ఒకరు సర్వనాశనం అయిపోతే మేము బాగుపడాలనేటటువంటి ఉద్దేశం మంచిది కాదు. ఒకరు చచ్చిపోతే మేము అధికారంలోకి రావాలనేటటువంటి ఉద్దేశం మంచిది కాదు. గత చరిత్ర కూడా హరీష్ రావు గారిది గిట్ట తీసుకుంటే అగ్గిపేట మచ్చాను ఉత్తగా అన్నారు కదా ఈయనని. ఎందుకోసం అంటారు అగ్గిపేట హరీష్ రావు గారు అని పేరు ఎందుకు వచ్చింది ఈయనకి అని అంటే రెచ్చగొట్టడము, తర్వాత ఆత్మ బలిదానాలకు ప్రేరేపించడము, తర్వాత పిల్లలు చచ్చిపోయిన తర్వాత దాని మీదకించి అధికారంలోకి రావడం, ఇమీడియట్గా ఉద్యమ పార్టీకి మా ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పి చేతులు దులిపేసుకోవడం. ఇది నేను కనిపెట్టింది కాదు కదా, ఇది మీరందరూ అయితే మనం చూసినటువంటిదే కదా. నువ్వు మల్లన్న సాగర్ ముంపు ప్రాంతం ప్రజలను ఏం చేసినావు తెలియదా? నీ రాక్షస పరిపాలన తట్టుకోలేక చితి పేర్చుకొని చచ్చిపోయినరు. చితి పేర్చుకొని అదే ఇంట్లో చచ్చిపోయినటువంటి చరిత్ర. నువ్వు ప్రాణాలు పోతే దాన్ని ఆస్వాదించేసేసి అధికారంలోకి ఎట్లా రావాలని కుట్రలు చేసేటటువంటి హరీష్ రావు నీవు ఎక్స్పోజ్ అయినావు. నేను మళ్ళీ చెప్తాను, నువ్వు ఎక్స్పోజ్ అయినావు. నువ్వు క్షమాపణ అని అంటున్నావు. మీ జేజం వచ్చినా నీకు క్షమాపణలు చెప్పేటాడు ఎవడు ఉండడు.